హలో ఆల్. సో మీరైతే రీసెంట్గా నేను రియల్మీ రీప్లేస్మెంట్ వీడియో అయితే చూశారు కదా. దాంట్లో నేను ఏవైతే రియల్మీ నెక్ బ్యాండ్ బడ్స్ రీప్లేస్మెంట్ చూశారో దానికి ఇది పార్ట్ 1 అనమాట. ఇదే నేను ఒరిజినల్ రియల్మీ బడ్స్ నేను కొనుక్కున్నది. సో ఇప్పుడు దాంతోపాటు దీని అన్బాక్సింగ్ కూడా చూసేద్దాం. అసలు నేను ఆర్డర్ పెట్టిన కలర్ వచ్చేసి పర్పుల్, మీకు అది బాక్స్ మీద కనిపిస్తుంది కదా. సో దీని సీల్ ప్యాక్ ఇదంతా చూడండి, ఇది ఒరిజినల్ అనేది ఎంత బాగా వస్తుంది. బికాస్ ఆఫ్ 2 QR కోడ్స్, చాలా ఫ్లిప్కార్ట్ ప్రొటెక్షన్తోనే వచ్చిందనమాట. యాక్చువల్లీ ఇది నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను. సో తర్వాత దీని బాక్స్ ఓపెన్ చేసినా కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉందనుకోండి. బట్ కలర్ అనేది చూడండి ఎంత బాగుంది కదా. సో ఇది నేను చాలా ఇష్టపడి కొనుక్కున్న కలర్ అనమాట, పర్పుల్ కలర్. సో అందుకని చెప్పి ఇది. సో ఇంకా ఆ తర్వాత బాక్స్లో ఏం లేదు, బాక్స్ని పక్కన పెట్టేస్తే సేమ్ యాజ్ ద కంటెంట్. సో మెయిన్గా ద ఇష్యూ, నేను ఏదైతే ఇష్యూ ఫేస్ చేశానో అదేంటంటే, సో ది ఒరిజినల్ కంటెంట్ ఒరిజినల్ పర్పుల్ కలర్లో ఇయర్ టిప్స్ అన్నీ కూడా వచ్చాయి. కానీ ద థింగ్ ఈస్ జస్ట్ నాకు కొద్దిగా నాయిస్ రిడక్షన్ అనేది ఎక్కడో నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. బికాస్ ప్రీవియస్లీ కూడా నేను వాడింది రియల్మీ నెక్ బ్యాండ్ 2 అనుకుంటా. సో అది నేను ఒక 4 years బ్యాక్ ఏమో కొన్నాను. స్టిల్ అది ఇప్పటికీ నాతోనే ఉంది. బట్ అది వన్ సైడ్ ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. అందుకని ఇది ఇంకా మళ్ళీ మనీ సేవ్ చేసుకొని ఇది కొనుక్కున్నాను అనమాట. బట్ ఇదేందో దానంత నాయిస్ రిడక్షన్ లేదు. బికాస్ ఆఫ్ దాంట్లో ఎల్డాక్ ఫీచర్ ఉంది, దీంట్లో అది కూడా లేదనమాట ఇప్పుడున్న మోడల్లో. అదేంటో వచ్చే కొన్ని మోడల్లో కొన్ని ఫీచర్స్ అనేటివి తగ్గిపోతున్నాయి. బట్ ఇది సో మచ్ ఆఫ్ ట్యాంగిల్డ్, అలాగే మీరు ఎలాగైనా దీన్ని పెట్టేసుకోవచ్చు నెక్ బ్యాండ్ని. సో నాకు అదొక్కటి కొద్దిగా ఇష్యూ లాగా అనిపించింది. సో మీలో కూడా చాలామంది రియల్మీ నెక్ బ్యాండ్స్ వాడుతుంటారు కదా, 1, 2, 3, 4, 5, ఇప్పుడు దాకా ఇది 5th సిరీస్ అనుకుంటా దీంట్లో. సో మీరేది వాడుతున్నారు? అలాగే నాకు ఇది చూడడానికి కూడా నాకు అదే కాస్త చాలా బెటర్ డిజైన్ అనిపించింది. ఇది ఎందుకో నాకు ఈ 5 సిరీస్ అంతగా అనిపించలేదు. బట్ ఈవెన్తో ఇదే ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ కాబట్టి నేను ఇదే తీసుకున్నాను. సో మ్యాగ్నెటిక్ బడ్స్ ఓపెన్ అవ్వగానే మనకు గ్రీన్ సిగ్నల్ కానీ వచ్చేసింది పేరింగ్ కోసం. సో అలాగే ఇది ఇయర్ ఫిట్టింగ్ మాత్రం ఇది నాకు చాలా బాగా అనిపించింది కంపేర్ టు ప్రజెంట్. ఇప్పుడు నాకు రీప్లేస్మెంట్ ఉన్న దాంతో చూస్తే ఇయర్ ఫిట్టింగ్ మాత్రం ఇదే చాలా బాగుందన్నమాట. ఎందుకంటే ఇది నాకు ఇయర్స్లో ఉండి ఎటు వైపు సైడ్ తిరిగినా కూడా పోలేదన్నమాట. బట్ ప్రజెంట్ ఇది ఈజీగా కొద్దిగా లూజ్ అయిపోతుంది నాకు, అదొక ఇష్యూ అనమాట. సో మీరే చెప్పండి, సో మీకు ఏది బాగుంది అనిపించింది? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో. అలాగే మీకు రివ్యూ కానీ ఏదన్నా కావాలన్నా కూడా ముందుగా కామెంట్స్ చేయండి.